హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో, ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు మీరు. ఇంట్లోనే ఈజీగా ఎకో ఫ్రెండ్లీ గణేష మేకింగ్ ప్రాసెస్ అనమాట. సో, దీనికి కావాల్సింది క్లే అనమాట. సో, క్లే కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియో అయితే మన ఛానల్‌లో ఉందండి. ఆ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. సో, దీనికి నేనేం తీసుకున్నానంటే క్లే తీసుకున్నాను. కొన్ని వాటర్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ అయితే ఫస్ట్ హ్యాండ్స్‌కి అయితే రాసుకున్నాను. ఎందుకంటే ఈ క్లే అనేది ఎక్కువ అంటుకుపోకుండా ఉండడం కోసం అనమాట. సో, దానికోసం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం గణేష మేకింగ్ ప్రాసెస్ కోసం కొన్నైతే రెడీగా చేసి పెట్టుకుంటే మనకైతే ఈజీగా అయితే అయిపోతుందండి. కొన్ని షేప్స్ అనమాట. సో, చూస్తున్నారు కదా! సో, ఇప్పటి వరకు నా ఛానల్‌ని మీరు గనక సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో స్కిప్ చేయకుండా చూసి లాస్ట్‌లో వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో మరికొంతమందికైతే రీచ్ అవుతుంది. అండ్ మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్టింగ్‌గా అయితే ఉంటుందండి. ఇలా మనకి మెయిన్ కావాల్సిన షేప్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే 2 హ్యాండ్స్, 2 లెగ్స్ అంటే బాడీకి మెయిన్ పొట్ట, హెడ్, ఒక తొండం ఇలాంటి వాటిలన్నిటికీ మనం షేప్స్ అనేవి క్లియర్‌గా నీట్‌గా అయితే మనం ఫిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అన్నీ కూడా అటాచ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా! రెక్టాంగిల్ షేప్ మీద పొట్ట అయితే నేను ఫస్ట్ ఫిక్స్ చేశాను. సో, దాని తర్వాత లెగ్స్ అనేవి ఆల్రెడీ చేసి పెట్టుకున్న షేప్స్‌ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్‌గా మనమైతే అవి షేప్స్ అనేవి క్లియర్‌గా వచ్చేలాగా మనమైతే హ్యాండ్స్‌తో అడ్జస్ట్ చేసుకోవాలండి మెయిన్. మన అడ్జస్ట్‌మెంట్స్‌లోనే బొమ్మ అనేది క్లియర్‌గా అయితే ఉంటుందనమాట. సో, ముందే లెంత్ అనేది మనం చూసుకోవాలండి. మనకి పెద్ద విగ్రహం కావాలా? చిన్నది కావాలా? అనేది చూసుకొని దాన్ని బట్టి మనమైతే ఈ షేప్స్ అనేవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట. ఎక్కువ ఈ క్లే ఏంటంటే త్వరగా ఎండిపోతూ ఉంటుంది. సో, దాన్నైతే మనం కవర్ చేసుకుంటూ తీసుకుంటే క్లే అనేది కొంచెం మాయిశ్చర్‌తో బావుంటుంది. మనం చేసుకోవడానికి కూడా బావుంటుందనమాట. ఈ క్లే అనేది మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే చాలా డేస్ అయితే నిలవ ఉంటుందండి. ఇలాంటి బొమ్మలకే కాదు మనం ఇంట్లో చిన్న చిన్న బొమ్మలుంటాయి కదా! కిచెన్‌కి సంబంధించి పిల్లలు ఆడుకునే బొమ్మలు అలాంటివి కూడా చాలా నీట్‌గా చేసుకోవచ్చు. క్లే అనేది చాలా రెడీ అయిందండి. సో, దానివల్లే ఈ బొమ్మ అనేది చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. ఫస్ట్ నేనైతే ఒక బొమ్మ ట్రై చేశాను. బట్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అయితే నీట్‌గా రాలేదు. సో, సెకండ్ టైమ్ ఈ బొమ్మ అనేది పర్ఫెక్ట్‌గా చెయ్యాలి అని ఒక 2 ½ అవర్స్ అయితే నేను ఈ బొమ్మ కోసం స్పెండ్ చేశానండి. చేస్తున్నంత సేపు కూడా టైం అనేది తెలియలేదండి. అలా గడిచిపోయిందనమాట. ఇంకా చెయ్యాలి, ఇంకా పర్ఫెక్ట్‌గా చెయ్యాలి అన్న థాట్ మీదే అలా చేస్తూ కూర్చొని ఉండిపోయాను. బట్ టైం చూసిన తర్వాత 2 ½ అవర్స్ అయితే పట్టేసిందండి. అంటే ఇప్పటి వరకు నేనెప్పుడూ కూడా ఇంత పర్ఫెక్ట్‌గా బొమ్మలైతే నేనెప్పుడు చెయ్యలేదు. సో, ఇదే నాకు ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం అయినా కూడా నాకు నేనే కాంప్లిమెంట్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. చాలా అయితే వచ్చింది. సెకండ్ బొమ్మ ఫస్ట్‌ది కాదండి ఇది. చూస్తున్నారు కదా! 2 లెగ్స్ కూడా పర్ఫెక్ట్‌గా అయితే నేను అడ్జస్ట్ చేసేసాను. బ్యాక్‌కి కూడా మనం ఎక్స్‌ట్రా పెట్టుకుంటూ క్లేని అడ్జస్ట్ చేసుకుంటే బేస్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే బొమ్మ అనేది పర్ఫెక్ట్‌గా నిలబడుతుందండి. లేదంటే ఊడిపోతూ ఉంటాయన్నమాట. పడిపోతది కూడా త్వరగా. ఎందుకంటే పైన బరువు ఎక్కువైతే కింద బేస్‌కి బరువు తక్కువుంటే బొమ్మ అనేది తొందరగా ఊడిపోతదనమాట. సో, దానికోసమే మనం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్‌గా వాటర్‌తో అయితే ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. చూసారు కదా! వాటర్‌తో ఫినిషింగ్ ఇచ్చేటప్పటికి లుక్ అనేది చాలా మారిపోయింది కదా! ఎంత స్మూత్ ఫినిష్ అయితే వస్తుందో. మెయిన్ క్లే మనం ప్రిపేర్ చేసుకోవడంలోనే ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా. మంచి ఫినిషింగ్‌తో బొమ్మ అయితే మనకి ప్రిపేర్ అవుతది. సో, చూసారు కదా! అక్కడ హోల్స్ ఉన్నాయని చెప్పి నేనైతే వాటిని కూడా నీట్‌గా ఫిల్ చేసేసుకుంటున్నాను. ఎక్స్‌ట్రా క్లే పెట్టి వాటిల్ని కూడా నీట్‌గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. అంటే మొత్తం పంచ్ కట్టినట్టుగా మొత్తం క్లోజ్ చేసేసుకుంటున్నాననమాట. నీట్‌గా క్లోజ్ చేసుకోవాలండి. తర్వాత ఎయిర్ గ్యాప్స్ ఇలాంటివి రాకుండా మనమైతే అడ్జస్ట్ చేసుకుంటూ ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి. తర్వాత బొమ్మ చేశాక మనకి ఫినిషింగ్ ఇవ్వడానికి ఉండదు కాబట్టి ముందుగానే మనం అన్నీ ఇలాంటివి అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను పంచె కట్టినట్టుగా ప్రిపేర్ చేయడం కోసం ఒక స్టిక్ అయితే తీసుకున్నానండి. అదే మనకి క్లీన్ చేసుకుంటాం కదా! సో, అలాంటిది కొత్త స్టిక్ ఉంటే దాన్నయితే తీసుకున్నాననమాట. లేదు అంటే టూత్ పిక్‌తో కూడా మనం చేసుకోవచ్చు. బట్ నా దగ్గర టూత్ పిక్ లేదు. సో, ఈ స్టిక్ అయితే ఉండడం వల్ల ఈ స్టిక్‌తో నీట్‌గా అయితే నేను ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను. పంచ్ ఫినిషింగ్ అనమాట ఇది. చూస్తున్నారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా అయితే వస్తుందో. మనం ఎక్స్ట్రా ఉన్న దాన్ని క్లేని తీసేస్తూ దీన్నయితే మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. లేదు అంటే మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రాదు.
చూస్తున్నారు కదా! ఇచ్చేటప్పుడు ప్రతిసారి మనకి ఎక్స్ట్రా క్లే అనేది స్టిక్‌కి అయితే వచ్చేస్తూ ఉంటుందనమాట. అలా దాన్ని మనం రిమూవ్ చేస్తూ మనమైతే నీట్‌గా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. ఎక్స్ట్రాస్ ఉన్న వాటిలిని మనం తీసేసుకోవాలి. పంచ కట్టినట్టుగా నీట్‌గా అయితే వచ్చింది చూసారు కదా! పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. చాలా వచ్చిందండి నాకైతే. ఇంకా తర్వాత మనం వాటర్‌తో పైన ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. నీట్‌గా ఫినిషింగ్ ఇస్తే అది షేప్ అనేది అలా పర్ఫెక్ట్‌గా నిల్చుంటుంది. మనకైతే బొమ్మకి అడ్జస్ట్ అయిపోతుంది. సో, ఇంకా పంచె కట్టినట్టుగా చుట్టూ ఒక బెల్ట్‌లా అయితే నేను చేసి పెడుతున్నాననమాట. దీనివల్ల పంచె పైన మనం కట్టినట్టుగా అయితే ఉంటుంది. సో, దాన్ని కూడా నీట్‌గా అయితే ఫినిషింగ్ ఇవ్వాలి. అది సరిపోలేదండి. సో, దాన్ని కూడా నేను అడ్జస్ట్ చేస్తున్నాను. కనిపించదు కాబట్టి పర్వాలేదు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాంటివి. ఇంక దాన్ని అడ్జస్ట్ చేసేసి నీట్‌గా మనకది ఊడకుండా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ అయిన తర్వాత దాన్ని కూడా వాటర్‌తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది షేప్ మనం క్లియర్‌గా టూత్ పిక్‌తో గానీ, ఆ స్టిక్‌తో గానీ కూడా మనం గీసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా! నీట్‌గా అయితే షేప్ వచ్చేసింది. అండ్ పంచె కట్టినట్టు కూడా కనిపిస్తుంది కదా మనకి. అండ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆ పొట్ట మనకి ఇంకొంచెం లెంత్ అనేది పెంచుకోవాలనమాట. సో, దానికోసం నేను ఎక్స్ట్రా ఒకటి ప్రిపేర్ చేసి దానిపైనైతే నేను ఫిల్ చేస్తున్నాననమాట. చూసారు కదా! రౌండ్‌గా ఒక ప్లేట్‌లా అయితే ప్రిపేర్ చేశాను. దాన్నైతే కవర్ చేసేసాను. ఇప్పుడు కొంచెం పొట్ట అనేది ఎక్స్ట్రా ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కొంచెం లెంత్ వైస్ కూడా పెద్దది కింద అయితే ఉంటుందనమాట. ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం అడ్జస్ట్ చేసేసుకుంటూ వాటర్‌తో నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చుకుంటూ మనం బ్యాక్ సైడ్ కూడా కవర్ చేసుకుంటూ అయితే రావాలనమాట. ఇప్పుడు పొట్ట షేప్‌లో మనమైతే దీన్నంతా కూడా అడ్జస్ట్ చేయాలండి. అంటే ఈవెన్‌గా మనమైతే అడ్జస్ట్ చేయాలి. అన్‌ఈవెన్‌గా ఉంటుంది కదా! ఎందుకంటే లోపల ఉండేది అన్‌ఈవెన్‌గా ఉంది కాబట్టి పైన మనం వేసిందైనా ఈవెన్‌గా అడ్జస్ట్ చెయ్యాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక చిన్న హోల్ అయితే పెడుతున్నాను మిడిల్‌లో. అంటే బొడ్డులాగా మనకైతే పెట్టుకోవాలనమాట. సో, దాన్ని కూడా నీట్‌గా మనమైతే ఎలివేట్ అయ్యేలా మనమైతే చేసుకోవాలి. అంతా ఎలివేట్ అయిన తర్వాతే మనకది కరెక్ట్‌గా పొట్ట షేప్ అనేది కనిపిస్తదనమాట. కింద పంచ కూడా నీట్‌గా మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. పంచె కట్టినట్టుగా మనకు కనిపించాలి కాబట్టి. అండ్ బెల్ట్ లాగా కూడా నేనైతే ప్రిపేర్ చేసి పెట్టాను కదా! దానికి ఒక చిన్న రౌండ్‌గా బాల్ చేసి అక్కడ పెట్టేసాననమాట. చూసారు కదా! మొత్తం నీట్‌గా అయితే ఫినిషింగ్ అయితే వచ్చేసింది. పొట్ట వరకు అయితే క్లియర్‌గా మనకి అర్థమయ్యింది. సో, పైన బాడీ అనేది కొంచెం పెడుతున్నాను. దానికైతే రెక్టాంగిల్ షేప్‌లో ప్రిపేర్ చేశాను. దాన్ని నీట్‌గా మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకుంటేనే బొమ్మ అనేది క్లియర్‌గా మనకి నీట్‌గా అనేది ఉంటుందనమాట. మెయిన్ ఈ పార్ట్‌లోనే మనం బొమ్మ అనేది బేస్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇది నిల్చుంటేనే పైన మనకి హెడ్ అనేది నిల్చుంటుంది కాబట్టి. అండ్ నెక్ లాగా కూడా నేను తీసి మిగిలిందంతా కూడా అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ 2 జాయిన్ చేయడానికి వాటర్ అయితే తీసుకొని వాటర్‌తోని నీట్‌గా మనం ఫినిషింగ్ ఇచ్చుకుంటూ 2 కూడా జాయిన్ చేసుకోవాలండి. పడిపోకుండా ఉండాలి కదా మెయిన్. అండ్ భుజాల్లాగా మనమైతే అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేవి ఫిక్స్ చేయాలనమాట. పొట్టకి కొంచెం పైకుంటుంది కాబట్టి వినాయకుడు ఉండ్రాలు తినేసి కొంచెం బొజ్జ వినాయకుడిలా కనిపించాలని చెప్పి పొట్ట ఎలివేట్ అవ్వాలని కొంచెం నేనైతే పొట్టని ఫ్రంట్‌కి పెట్టి బాడీని కొంచెం బ్యాక్‌కి అయితే పెట్టాననమాట. అండ్ బాడీకి కూడా కావాల్సినట్టుగా మనమైతే అడ్జస్ట్ చేసుకుంటూ బాడీని కూడా ఫిక్స్ చేసుకోవాలండి. ఫిక్స్ అయిన తర్వాత మనం అప్పుడు హ్యాండ్స్ అనేవి ఫిక్స్ చేయాలి. ఇవన్నీ కూడా నీట్‌గా మనం వాటర్‌తో ఫినిషింగ్ ఇచ్చుకుంటూ చేసుకోవాలనమాట. అప్పుడే షేప్స్ అనేవి నీట్‌గా వస్తాయి. నీట్‌గా కనిపిస్తాయి కూడా మెయిన్. సో, పొట్ట పైకి కనిపించడం కోసం ఒక చిన్న లైన్‌లా అయితే గీస్తున్నాను. గీసి దాన్ని కూడా ఫినిషింగ్ ఇచ్చేస్తాను. అంటే కనిపించదు. జస్ట్ అలాగా ఇమాజినరీ లైన్‌లా అయితే కనిపిస్తదనమాట. దానికోసం అనమాట. చూసారు కదా! లైన్ అనేది క్లోజ్ చేసేసుకున్నాను. బట్ లైన్ ఉన్నట్టుగా మనమైతే అనుకునేలా కనిపిస్తదనమాట. ఇంకా బాడీ వరకు అయ్యింది. సో, ఇప్పుడు హ్యాండ్స్ అనేవి స్టిక్ చేయాలి. సో, కొంచెం ఊగుతుంది కాబట్టి నేను బ్యాక్‌కి కూడా ఫిక్స్ చేసేస్తున్నాను. ఎప్పటికప్పుడు బ్యాక్ కూడా మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ పైకైతే రావాలండి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా నేను. సో, కింద నుంచి మనం సపోర్ట్ అయితే బాడీకి కూడా ఇవ్వాలి. ఎందుకంటే బాడీ పైన చిన్న పార్ట్ కాబట్టి త్వరగా అనేది ఊడిపోతుందనమాట. సో, నీట్‌గా ఈవెన్‌గా అయితే స్టిక్ చేసుకోవాలి. ఎక్కడ మనకి క్రాక్స్ అనేవి రాకూడదు మెయిన్. క్రాక్స్ వచ్చాయి అంటే బొమ్మ పాడైపోయినట్టే. సో, క్రాక్స్ రాకుండా మనమైతే వాటర్‌తో ఫినిషింగ్ అయితే ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఇవ్వాలి.
ఇస్తేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, క్రాక్స్ కూడా రాకుండా బొమ్మ అనేది పర్ఫెక్ట్గా నిల్చుంటుంది. సో ఇక్కడ భుజాలకి హ్యాండ్స్ అనేవి ఫిక్స్ చేస్తున్నాను, చూసారు కదా. భుజాల షేప్ కూడా పర్ఫెక్ట్గా రావడం కోసం హ్యాండ్స్ అనేవి కొంచెం పైకే అడ్జస్ట్ చేశానండి. అండ్ బాడీకి పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది ఏ లెంత్లో ఉండాలో అలా మనమైతే ఏ షేప్లో కావాలో ఆ షేప్లో హ్యాండ్ని మలుచుకుంటూ మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఫినిషింగ్ అయితే ఇవ్వాలన్నమాట. ఒక హ్యాండ్ అయిపోయింది కదా, సెకండ్ హ్యాండ్ని కూడా నేనైతే నీట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఎక్స్ట్రా ఉన్నదాన్ని భుజం పైకి అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం కోసం. భుజం షేప్ కూడా నీట్గా అయితే మనకి కనిపిస్తుంది కదా. ఎక్కడ మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా చూసుకోవాలండి. ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయి అంటే ఆరిన తర్వాత అది క్రాక్స్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో రాకుండా మనం ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ బొమ్మ అయితే చేసుకోవాలి. సో ఒక హ్యాండ్ అయితే పట్టుకునేటట్టు, ఒక హ్యాండ్ అయితే మనకి రాస్తున్నట్టుగా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చదువుకుంటున్నప్పుడు బొజ్జ వినాయకుడు స్లేట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి అయితే నేను ప్రిపేర్ చేశానండి. సో స్లేట్తో ఉన్న చిన్ని వినాయకుడు అనమాట. మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరూ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి సరస్వతి కటాక్షం కలగాలని చెప్పి నేనైతే వినాయకుడిని ఇలా ప్రిపేర్ చేశాను. సో వినాయకుడు కూడా చదువుకుంటూ చదువుల్ని అందించే వినాయకుడిగా మా ఇంట్లో ఉండాలి అని చెప్పి నేనైతే రెడీ చేసుకున్నానండి. సో హ్యాండ్స్ ఫిక్స్ అయిన తర్వాత మెడలోకి ఒక దండ అయితే వేశాను. వేసిన తర్వాత కింద కూడా చిన్న హ్యాంగింగ్ లాగా అయితే ఫిక్స్ చేశానండి. ఇంకా హ్యాండ్స్కి కూడా దండపట్టీ లాంటివి అయితే ఫిక్స్ చేస్తున్నాను. అంటే లుక్ అనేది అలా పర్ఫెక్ట్గా కనిపించాలి కాబట్టి 2 హ్యాండ్స్కి కూడా మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. షేప్ అనేది కూడా దానికి మనకి స్టిక్ అయ్యేలా మనమైతే కొంచెం నొక్కుతూ అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఒక హ్యాండ్కి అడ్జస్ట్ అయిపోయాక ఇంకో హ్యాండ్కి కూడా నీట్గా అయితే అడ్జస్ట్ చేసేస్తున్నాను. గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో కూడా మనం ఫిల్ అయ్యేలా మనమైతే అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్తో ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇచ్చుకున్న తర్వాత మనం డిజైన్ కావాలంటే డిజైన్స్ వేసుకోవచ్చండి. నా దగ్గర డిజైన్ వేయడానికి కూడా ఏం లేదు కాబట్టి నేను స్టిక్తోని డిజైన్ అనేది చేసుకున్నాను. కొన్ని అయితే డిజైన్స్ వేయడానికి పెన్సిల్స్ లాంటివి అలా ఉంటాయి కదా, హోల్స్ లాంటివి, ఫ్లవర్స్ లాంటివి అలాగా. బట్ నా దగ్గర ఏమీ లేవన్నమాట. ఇప్పుడే నేను ట్రై చేస్తున్నాను కాబట్టి ఇంకా అంతవరకు అయితే వెళ్ళలేదండి, అవన్నీ తీసుకునేంత వరకు. సో ఉన్న వాటిలతో అడ్జస్ట్ చేస్తూ నేనైతే బొమ్మనైతే ప్రిపేర్ చేశానండి. చూసారు కదా, ఆ దండపట్టి క్లియర్గా మనకు కనిపించడం కోసం నేనైతే ఎలివేట్ చేస్తున్నాను. సో ఇంకా తర్వాత హ్యాండ్ ముడుచుకున్నప్పుడు మనకైతే చిన్నగా కనిపిస్తుంది కదా, సో అలా కనిపించడం కోసం మడత అనేది కూడా నేనైతే అడ్జస్ట్ చేస్తున్నాను అక్కడ, అంటే క్లియర్గా ఉండాలి అని చెప్పి. ఇంకా దండలా కనిపించాలని చెప్పి హోల్స్ అయితే పెడుతున్నాను ఆ స్టిక్తోనే. ఫ్లవర్స్ దండలా అయితే కనిపిస్తుందండి, చూస్తున్నారు కదా నీట్గా. ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసుకుంటేనే హోల్స్ అనేవి పడతాయి, లేకపోతే అయితే పడట్లేదు. ఒక్కోసారి వాటర్లో మనం డిప్ చేస్తూ ఈ హోల్స్ అనేవి పెట్టాలి. ఎక్స్ట్రాస్ని కూడా నీట్గా క్లియర్ చేయాలండి దానికి. సో దండ అయితే క్లియర్గా అయిపోయింది. కింద కూడా నేను చిన్న డిజైన్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత దండ వేసినట్టుగా అయితే క్లియర్గా అయిపోయింది. సో సగం బాడీ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా మనకైతే అయిపోయింది. నెక్స్ట్ హెడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు రెడీ చేయడానికి ఎంత టైం పట్టిందో హెడ్ ఒకటి రెడీ చేయడానికి అంత టైం అయితే పక్కా పడుతుందండి. ఎందుకంటే ఐస్ దగ్గరే చాలా టైం అయితే నాకు పట్టేసింది. మెయిన్ ఐస్ అనేవి త్వరగా సెట్ అవ్వలేదు నాకు. సో ఆ ఐస్ సెట్ అయిన తర్వాత మిగిలిన వాటిని నేనైతే చేసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ మనకైతే ఐస్ కోసం కొంచెం లోపలికైతే 2 థంబ్ ఫింగర్స్తో నీట్గా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు ఈవెన్గా వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకొని వాటర్తో ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మిడిల్లో గ్యాప్ అనేది వస్తుంది అనమాట, కొంచెం పైకి వస్తుంది. అండ్ హెడ్ అనేది పడిపోకుండా ఉండడం కోసం నేనైతే ఒక స్టిక్ని లోపలికి పెడుతున్నాను అనమాట. కింద వరకు మనకి స్టిక్ వెళ్ళేలాగా లెంత్ అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే స్టిక్ని పెట్టుకోవాలి. పైన అనేది హెడ్ అనేది మనం పెట్టుకోవాలండి. అప్పుడైతే బొమ్మ అనేది జారకుండా ఉంటుంది, ఎందుకంటే హెడ్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. హెడ్ అనేది బ్యాక్కి ఫ్లిప్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ ఫస్ట్ బొమ్మ ట్రై చేశాను కాబట్టి కొంచెం దాని ద్వారా నేర్చుకున్నది ఇదనమాట. సో అలా చేయడం వల్ల హెడ్ అనేది పర్ఫెక్ట్గా నిల్చుంది. సో హెడ్ అయిపోయిన తర్వాత ఇయర్స్ అండి. ఇయర్స్ కూడా మెయిన్, అవి కూడా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఊడిపోతూ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఎక్స్ట్రా మనం క్లే పెట్టుకుంటూ బ్యాక్ సైడ్ కూడా క్లే పెడుతూ వాటిని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. 2 ఇయర్స్ కూడా అడ్జస్ట్ చేసేసాను.
అడ్జస్ట్ చేశాక మెయిన్ చెప్పాను కదా ఐస్ అనేవి చాలా టైం అయితే తీసుకున్నాయి నాకు. ఈ ఐస్ ఫస్ట్ టైం కాబట్టి నాకైతే సెట్ అవ్వడానికి ఒక మోర్ దాన్ 15-20 మినిట్స్ అయితే పట్టేసేదండి. చిన్నగా చేయాలి కదా! ఈ చేతుల నిండా క్లే ఉండడం వల్ల అవైతే ఫినిషింగ్ సరిగ్గా రాక చాలా ఇబ్బంది పడిపోయాను. ఫైనల్‌గా కొంచెం ఏదో అలా సెట్ చేశానండి. సో, సెట్ చేసిన తర్వాత ఈ స్టిక్‌తోనే మనమైతే షేప్ అనేది ఇచ్చుకోవాలి. అండ్ వాటర్‌తోనే మనం ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. సన్నంగా థ్రెడ్‌లా మనం రెడీ చేసి అవి మనకి ఐ షేప్‌లో పెట్టుకొని అండ్ మిడిల్‌లో మనమైతే ఒక రౌండ్‌గా బాల్‌లా చేసి అదైతే పెట్టి ఫిక్స్ చేయాలండి. లేదు అంటే ఆ లోపల మనమైతే గీయాలనమాట. ఈ స్టిక్‌తోని ఐ షేప్‌లో గీసుకోవాలి. పైన గూడా ఐబ్రో షేప్‌లో అయితే మనం గీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా! ఎంత టైం పట్టింది నాకు. బట్ ఐస్ అనేవి ఇంకా పర్ఫెక్ట్‌గా అయితే నేర్చుకోవాలి నేను. ఇంకా తొండం అయితే అడ్జస్ట్ చేసేసానండి. తొండం అడ్జస్ట్ చేసేసిన తర్వాత తొండం మీద ఓంకారం అయితే వేస్తున్నాను. ఓంకారం గూడా నీట్‌గా స్టిక్‌తో మనమైతే తీసుకుంటూ ఎక్స్ట్రాస్ అనేవి వేసుకుంటున్నాననమాట. ఇంకా చిన్న డిజైన్ అనేది వేసి పైనైతే ఫినిషింగ్ ఇచ్చేసాను. ఇంకా మాక్సిమం బొమ్మయితే ఇక్కడి వరకు క్లియర్ అయింది. ఇంకా మనకి హ్యాండ్స్ అనేవి ఉన్నాయి. పైన అయితే ఇప్పుడు కిరీటం అయితే రెడీ చేయాలి. ఇంకా మనకి దంతాలుంటాయి గదా! వినాయకుడికి ఆ దంతాలు కూడా ఒకటి ఫుల్‌ది, ఒకటి హాఫ్ అయితే పెట్టాలి. సో, వాటిల్ని గూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మనం బయట కొనుక్కునే వినాయకుడి విగ్రహం అయినా సరే, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా సరే, తొండం అనేది రైట్ సైడ్‌కి తిరిగి ఉంటే చాలా మంచిదంటండి వినాయకుడి విగ్రహానికి. సో, మనం కొనుక్కునే విగ్రహానికైనా సరే రైట్ సైడ్‌కి తిరిగి ఉన్న విగ్రహం కొనుక్కోండి. ఇంటికి మంచిది. సో, దానికోసం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు గూడా ఇంట్లో ఈజీగా తొండాన్నయితే రైట్ సైడ్‌కి అడ్జస్ట్ చేసుకున్నాననమాట. ఇప్పుడు కిరీటాన్నయితే అడ్జస్ట్ చేస్తున్నాను. సింపుల్‌గానైతేనే చేసుకుంటున్నానండి. 3 లైన్స్‌లా పెట్టేసి పైనైతే ఎక్స్ట్రా లైన్స్ పెట్టేసి పైన ఒక బాల్‌లా చేసేసి కిరీటం పెట్టినట్టుగా మనమైతే ఫిల్ చేయాలండి. లేదంటే గ్యాప్ అయితే కనిపించిపోతుంది గదా! ఊడకుండా మనమైతే బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఫినిషింగ్ అయితే కంపల్సరీ. సో, చూసారు కదా! 2 లైన్స్ పెట్టాను. ఎక్స్ట్రా ఇటువైపు 3 లైన్స్ అయితే పెడతాననమాట. ఫినిషింగ్ అనేది నీట్‌గా ఇచ్చుకోవాలి. ఇయర్స్ కూడా త్వరగా ఊడిపోతూ ఉంటాయండి. సో, వాటిల్ని తగలకుండా మనమైతే అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఆల్రెడీ మనం ముందుగానే క్లియర్ చేసేసుకున్నాం కదా! ఎక్కడికి ఏ పార్ట్‌కి ఆ పార్ట్ మనమైతే ఫినిషింగ్ అయితే ఇచ్చేసాం కాబట్టి, ఏ పార్ట్ డిస్టర్బ్ అవ్వకుండా మనమైతే చెయ్యాలనమాట. సో, హెడ్‌లాగా మనకైతే ప్రిపేర్ అయిపోయింది కదా! పైన కిరీటం పెట్టినట్టుగా మనకైతే వచ్చేసింది కదా! సో, పించంలాగా కూడా మనం పెడుతున్నాననమాట. సో, దాన్ని కూడా ప్రిపేర్ చేసి నీట్‌గా అయితే పెట్టేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం ఫిక్స్ చేయాలి. సో, ఇప్పుడు నేనేం చెప్పాను ఆల్రెడీ చదువుకునే వినాయకుడిలా అయితే ప్రిపేర్ చేస్తున్నానని. సో, దానికోసం పలకైతే ప్రిపేర్ చేశానండి. ఒక చిన్న స్లేట్‌లా అయితే ప్రిపేర్ చేసి హ్యాండ్‌లో అయితే పెట్టాను. ఆ స్లేట్ పట్టుకుంటున్నట్టుగా వినాయకుడి హ్యాండ్ అనేది ఫిక్స్ చేయాలనమాట. దానికోసం ఫింగర్స్‌వి సన్నంగా అయితే థ్రెడ్‌లా ప్రిపేర్ చేసి ఆ స్లేట్ మీదకొచ్చేలాగా హ్యాండ్‌నయితే రెడీ చేశానండి. చూసారు కదా! స్లేట్ పట్టుకుంటున్నట్టుగా అయితే కనిపిస్తుంది గదా! ఆ స్లేట్ మీద నేను ఆలు కూడా రాసాననమాట. అంత పర్ఫెక్ట్‌గా అయితే కనిపించట్లేదు. చూసారు గదా! ఆలు రాసాను. అండ్ ఇప్పుడు రైట్ హ్యాండ్‌తో రాస్తున్నట్టుగా రైట్ హ్యాండ్‌తో మనకేంటంటే రాస్తున్నట్టుగా స్లేట్ పెన్సిల్ పట్టుకుంటున్నట్టుగా హ్యాండ్ అయితే ప్రిపేర్ చేయాలండి. సో, ఇప్పుడు స్లేట్‌నయితే ఫిక్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఊడిపోకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు పట్టుకున్నట్టుగా హ్యాండ్‌నయితే ప్రిపేర్ చేసుకొని మిడిల్‌లో స్లేట్ పెన్సిల్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలనమాట. సో, దీనికోసం మనకి థంబ్ ఫింగర్ కూడా కనిపిస్తది కాబట్టి దాన్ని కూడా నీట్‌గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలనమాట. అడ్జస్ట్ చేసుకొని పైన నెయిల్స్‌లకు కూడా మనమైతే ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా! ఫినిషింగ్ ఎంత వచ్చిందో బొమ్మ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా అయితే వచ్చిందో. స్లేట్ పెన్సిల్ పట్టుకున్నట్టుగా చేశాననమాట. చూసారు కదా! మా చిన్ని గణపయ్య మీకెలా అనిపిచ్చాడో వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఫస్ట్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా! సో, ఆ వినాయకుడిదనమాట. అంత పర్ఫెక్ట్‌గా అయితే రాలేదు. అదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.